నువ్వు చీకటిలో ఉన్నావు. అయితే ఆ చీకటి జీవితాన్ని నువ్వు పక్కకు పడేసి ఈరోజే అలాంటి జీవితం నాకు వద్దు, అలాంటి బ్రతుకు నాకు వద్దు, నేను బ్రతుకు దినములన్నీ కూడా ఒకరికి వెలుగై ఉంటా, ఈ దేశానికి వెలుగై ఉంటా, ఈ ప్రాంతానికి వెలుగై ఉంటా, నా జీవితాన్ని నేను వెలుగులో ఉంటా, నా బ్రతుకు దినాలన్నీ కూడా ఇవి చీకటి అంధకారంతోనే ఉన్నాయి, చీకటిలోనే జీవిస్తూ ఉన్నా, చీకటితోనే ఉన్నా. కానీ నేను నిజమైన దేవుని తెలుసుకున్నా, నిజమైనటువంటి వాడిని తెలుసుకున్నా. కాబట్టి ఆ నిజమైన దేవుని నీడలో నేను అందరికీ వెలుగై ఉంటా. క్రైస్తవుడు ఉప్పై ఉండాలట, క్రైస్తవుడు వెలుగై ఉండాలట. క్రైస్తవుడు వెలుగై ఉంటే ఈ ప్రపంచానికి మొత్తం కూడా వెలుగునిస్తాడట. హల్లెలూయా. మరి మీ జీవితం ఆ విధంగా ఉందా? మీ జీవితం అలా కొనసాగుతుందా? మీ బ్రతుకులు ఆ విధంగా ఉన్నాయా లేవా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మంచి అనేటువంటిది ఎప్పుడైనా చేస్తే అది సత్యాన్ని మాత్రమే బోధిస్తుంది. అయితే ఒక రోజు పాస్టర్ గారు అందరినీ పిలిచిండట. అందరూ చర్చిలో లేచి అందరికీ ద్రాక్షరసము, అందరికీ రొట్టె ఇచ్చిండట. ఆ రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు ఆ ఊరిలో ఒక జడ్జి గారు ఉన్నాడట. ఆ ఊరిలో ఒక జడ్జిమెంట్ ఇచ్చిన ఆయన ఉన్నాడట. ఆ ఊరిలో ఆ జడ్జి గారు వచ్చి ఆయన వెంటనే ఆ ద్రాక్షరసమును, ఆ రొట్టెను తీసుకొని ఆయన పక్కన కూర్చుంటే ఆయన దగ్గర ఇంకొక ఆయన కూర్చున్నాడట. హల్లెలూయా. ఆయన కూర్చొని ఉండగా వీరిద్దరు కూర్చొని ఉండట ఆయన చూసిండట. వెంటనే జడ్జి గారు అన్నాడట, అయ్యా నేను నా దగ్గర ఒక ఆయన ఉన్నాడు చూసినవా అన్నాడట. ఒక ఆయన ఉన్నాడు చూసిన, మేము ఇద్దరు ఉన్నాము చూసినట్ట. ఆ పాస్టర్కి ఏమీ అర్థం కాలేదట. అయ్యా నేను చూసినలే అన్నాడంట. అయ్యా నేను చూసినా అన్నాడంట. ఆ పక్కల ఇద్దరు ఉన్నప్పుడు ఈయనను జడ్జి గారు ఉన్నాడంట. ఆయనను చూసి మీరేంటి, మీరు చూసినటువంటి దాన్ని ఏమీ గుర్తించలేదు అంటే, అయ్యా మీ దగ్గర ఇద్దరు ఉన్నారు నేను చూసినానంట. ఆయన అన్నాడంట, ఈ జడ్జి గారు ఆ ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఆయన పక్కన కూర్చున్నటువంటిది ఆ పరిస్థితిని ఆ ఇద్దరికి చూసిందంట. అయితే ఈయన చాలా పనులు, గొప్ప గొప్ప పనులు చేసిండ. ఆయన అందరికీ శిక్షలు వేయడం మొదలుపెట్టిండు, అందరిని ఉరిదీయడం మొదలుపెట్టిండు, అందరిని వచ్చిన వాటికన్నిటిని కూడా ఆయన ఆ విధంగా చేసుకున్నటువంటి వాడు. జడ్జిమెంట్ ఇవ్వడమే ఆయన పని. అయితే ఆయన ఏమన్నాడట, నేను న్యాయస్థానం కాబట్టి నేను న్యాయాన్ని తీర్పునిస్తా, ఆ న్యాయాన్ని చూపిస్తా, ఆ న్యాయాన్ని నేను పలుకుతా అన్నాడట. ఆయన జడ్జిమెంట్ ఇచ్చిండట. ఆయన జడ్జిమెంట్ ఇచ్చిండట, ఈయనను ఉరిదీయండి అని. ఆయనను ఉరిదీయమని జడ్జిమెంట్ ఇస్తే ఆయన జడ్జిమెంట్ ను స్వీకరించి ఆయనను ఉరికంబం ఎక్కించారు. ఆయన జడ్జిమెంట్ ఇస్తే ఆయనను ఉరికంబం ఎక్కించాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి నన్ను క్షమించు అయ్యా అని అడిగిండు. హల్లెలూయా. నన్ను క్షమించు అని అడిగిండట. ఒకవేళ ఈయన ఆర్డర్ పాస్ చేయకపోతే ఈ రోజు ఆయన ఉరికంబం ఎక్కేవాడు కాదు. ఈయనను నిలువున మీరు సిలువ వేయండి, ఈయనను మీరు సిలువ వేయండి, మీరు సిలువ వేయండి అని మొత్తుకున్నటువంటి యూదులు అందరూ కలిసి ఆ జడ్జిమెంట్ దినాన్ని ఇచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన జడ్జిమెంట్ తోని ఆయనను ఊరి తీసినటువంటి వాడు. కానీ ఆ ఊరి తీసిన, ఆయనను చంపివేసిన, ఆయనను ఏమి చేసినా ఆయన ఏమి నోరు విలపలేదు, ఆయన ఎక్కడ ఏమీ అనలేదు. కానీ ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు, నన్ను క్షమించు అని జడ్జి గారు అడిగాడు. నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఆయన పక్కన కూర్చున్నాడంట. హల్లెలూయా. ఎవరు కూర్చున్నాడు ఇక్కడ? యేసయ్య కూర్చున్నాడు. హల్లెలూయా. ఆయన పాస్టర్ చూసిండట, అయ్యా నీ పక్కన ఉన్నది దేవుడే, నీ పక్కన ఉన్నది పరిశుద్ధాత్ముడే. ఒకవేళ నువ్వు ఇన్ని పాపములు చేసినా, ఒకవేళ ఇన్ని తప్పులు చేసినా, ఒకవేళ నువ్వు తెలియని నేరం చేసినా, ఇంకా ఏమి కనబడతలేదు అని అనుకున్న పాపాలు చేసినా, నువ్వు ఆయనను ఒక్కసారి అయ్యా నన్ను క్షమించు అని అడిగితే నేను క్షమిస్తానంట. ఆ క్షమించినటువంటి ఆ దినం నుండి నువ్వు ఏమైపోతావు, ఆయనను పోలి బ్రతుకుతావంట. నువ్వు పాపాలను అడిగి ఆ పాపాన్ని క్షమించమని అడిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అప్పుడు నువ్వు మరి ఒకే రూట్ ఉంది, ఒకే మార్గం ఉంది, ఒకే తోవ ఉంది, ఇంకా వేరే రూట్లు లేవు. నరగుండలకు ఒక రూట్ కాదు, పరలోకం పోవడానికి గోనబోయిన పల్లెలకు ఒక రూట్ కాదు, పరలోకం పోవడానికి ఇంకా వేరే జిల్లాల వాళ్ళకు ఒక రూట్ లేదు. రూట్ ఒక్కటే, నన్ను క్షమించు అని అడిగితే ఆయన పరలోకపు ద్వారాలు ఓపెన్ చేస్తాడంట. హల్లెలూయా.
కాబట్టి మీ అందరికీ పరలోకం పోవడానికి, ఈ ప్రాంతం నుంచి మీరు వెళ్ళడానికి ఒకే రూట్ కలిగి ఉంటుంది. అది మీరు నిజమైన దేవుడు అని నమ్మి, మీరు విశ్వసించి, నా పాపాలను క్షమించి, అయా నాతో జీవించు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమంటే ఆయన ఎంత పెద్ద పాపం చేసినా నిన్ను అందులో చేర్చుకుంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఆ పరిస్థితుల గుండా వెళ్ళాలి, అలా జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నా. సంఘం ఆ విధంగా ఉండాలని ఆశపడుతున్నా. అలాంటి బ్రతుకు మరి బ్రతుకుతే నిన్ను డైరెక్ట్ ఎక్కడ ఆపడంట దేవుడు, ఎక్కడ ఉంచడంట దేవుడు. నీ అడ్రస్ మారుతుంది, కానీ డైరెక్ట్ నీది పరలోకమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అప్పుడు ఏమై ఉండాలంట? ప్రభువు నందు వెలుగై ఉన్నావు. వెలుగు ఫలము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యములు వాటిలో కనబడుచున్నది. ఇవన్నీ కూడా పొందుకుంటే అందులోనే నీకు కనబడుతుందంట. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.